జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంట్రా ఏదో చెప్పాలనొచ్చి అలా వెనక్కి ఆంతావేంటి? మరి అది అదేనానమ్మా, బుల్లెమ్మకి ఒంట్లో బాలేదు కదా. కొత్త విషయాలు చెప్పవయ్యా, ఆ విషయం తెలిసిందే కదా. తమ్ముడు రెడీయేనా? ఆఫీస్కి వెళ్దామా? ఆ విషయం గురించే నానమ్మని అడగడానికి వచ్చానన్నయ్య. ఆఫీస్కి వెళ్ళడానికి నన్ను అడగడం ఎందుకురా? అంటే నానమ్మ, బుల్లెమ్మ నిన్నటి నుంచి మంచం దిగట్లేదు కదా. నేను బుల్లెమ్మతో ఉండి కాస్త సహాయంగా ఉందామని. ఏరా, నువ్వు లేకపోతే ఇంట్లో తనని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరనా? మీ అమ్మ లేదా, దాని చెల్లెల్లేదా? లేదా నీకన్నా ప్రేమగా ఎవరూ చూసుకోవట్లేదా? వీడు పెళ్ళానికి సాయంగా ఉంటాడా? చెప్తా. లేదనేగా వాడి అర్థం, అత్తయ్య గారు. తల్లిని వదిలిపెట్టి నా కొడుకు వెళ్తాడు కానీ వాడు భార్యని వదిలి వెళ్ళకూడదు అనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళకపోతే తారకొక్కడే అయిపోతాడు కదరా. తారక్కి హెల్ప్ అవుతావు, ఎదుగుతావు అనే కదా నన్ను వంట పనికి పెట్టి నిన్ను ఆఫీస్కి పంపేది. అయినా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరగటం అలవాటైన వాళ్ళు బాధ్యతగా ఆఫీస్లకు ఎందుకు వెళ్తారులేండి? వాడేం వైష్ణవి కొంగు పట్టుకొని తిరగడం లేదు రేఖ. ఆహా, తిరగకుండానే ఆఫీస్కి వెళ్ళను అని ఎందుకంటున్నాడక్కా? భార్య మీద బాధ్యత ఉండాలిరా. కానీ నువ్వు కొత్త అర్థాలు తీసి కయ్యాలు పెట్టాలని చూడకు రేఖ. అంటే అత్తయ్య, అంత బాధ్యత ఉంటే ఉండమనండి. ఇక బిజినెస్ ఎందుకు, ఆరాటం ఎందుకు? మా ఆయన ఉండటం లేదా? హలో డియర్, నన్నెందుకు మధ్యలోకి లాగుతున్నావు? అయినా నువ్వు నన్ను కొంగు పట్టుకొనిస్తావా? నా గాలి తగిలితేనే దూరంగా వెళతావు. చెప్పక మన గురించే చెప్పుకోవాలా రేఖ? రేయ్, నువ్వు కాస్త ఆగు. నాన్న శేఖర్, నీ భార్యకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఏ రేఖ, నీ కాలు నొప్పి తగ్గిపోయినట్టుంది? బాగానే ఉంది కదా? అంటే అత్తయ్య, అది వాడు ఆఫీస్కి పోకపోతే తారకొక్కడే ఇబ్బంది పడతాడు కదా అని ఆ భయంతో నొప్పి ఓర్చుకుంటూ కుంటుకుంటూ వచ్చాను. ఆహా. తమ్ముడు పద వెళ్దాం. శేఖర్ వెళ్ళిరా నాన్న. వస్తున్నా అన్నయ్య. వెళ్ళరా. మనసుందిగానే దానికి మార్గమే తెలియడం లేదు. నువ్వు మీ ఆవిడ దగ్గర ఉండాలి, అంతేగా? అంతే సిన్న. అయితే దాగుడు మూతలు ఆడాల్సిందే. దాగుడు మూతలా? అదేంటి సిన్న? ఇప్పుడు నువ్వు అంటావు.
ఏయ్, మీ చిన్నమ్మ తప్ప అందరికీ మనం బాగా తెలివైనోళ్ళంరా. శేఖర్ రారా, ఎంతసేపు? ఆ, వస్తున్నానయ్యా, ఒక్క నిమిషం. రే, ఎంత టైం అవుతుందో చూస్తున్నావా? ఏం లేదన్నయ్య, పద వెళ్దాం. సరే. ఏంటి అలా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు? అర్థమైంది కానీ దిగు. దిగు శేఖర్. ఆ, ఎందుకన్నయ్యా? నువ్వు ధ్యాస ఇంటి మీద పెట్టుకుని నువ్వు ఆఫీస్కి వచ్చి ఏం చేస్తావురా? పోయి నానమ్మ కాళ్ళు పట్టుకొని నీ బుల్లెమ్మకి సేవ చేసుకో. మా అన్నయ్య బంగారం. అటగానయ్యా. అన్నయ్య టాటా. హ్మ్. చెప్పు వైషు. 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల నీళ్లు పోయాలి. వీటేంటి ఆఫీస్కి వెళ్లకుండా వెనక్కి తిరిగి వస్తున్నాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.